షాబాద్ 6 హత్యల కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుమార్ ముందుగా బాలిక తల్లి అమ్మమ్మను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత కార్లో మైనర్ని ఎక్కించుకుని రాజ్ కుమార్ దైవాలగూడకు వెళ్లాడని తెలిపారు. బాలికను కార్లోనే ఉంచిన రాజ్ కుమార్ తన ఇంట్లోకి వెళ్లాడన్నారు పోలీసులు. ఆ తర్వాత భార్య పిల్లలను హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజ్ కుమార్ తన ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని వెళ్లి మైనర్ను హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. 5 హత్యలకు వాడిన కత్తి వేరని, బాలిక హత్యకు వాడిన కత్తి వేరని పోలీసులు తేల్చారు. అయితే రాజ్ కుమార్ తన భార్య పిల్లలను చంపుతున్న సమయంలో బాలిక కారులోనే ఉన్నట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోని గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడు. తనని ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకొని మోసం చేసిందన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. ఆరుగురి హత్యలకు ముందు రాజ్ కుమార్ ఓ కార్ అద్దెకు తీసుకున్నాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. 2000 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేశాడన్నారు. హత్యలు చేసిన రోజు కార్ తీసుకుని రాజ్ కుమార్ గ్రామానికి వచ్చాడని వెల్లడించారు. ముందుగా బాలిక తల్లి అమ్మమ్మను హత్య చేశాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th జూలై సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, హీ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 రూపీస్ యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్ గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్ కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఇద్దరికి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. So we have received some CCTV footages. దాని ప్రకారం some timelines we have drawn. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 మీటర్స్ ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో అది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ దిస్ మర్డర్ హ్యాపెండ్ ఫస్ట్ ఆర్ దిస్ మర్డర్ హ్యాపెండ్ బిఫోర్. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. మేబీ దిస్ గర్ల్ వాజ్ కిల్డ్ బిఫోర్ ఆర్ హిస్ వైఫ్ అండ్ సన్స్ వర్ కిల్డ్ బిఫోర్. దాని గురించి ఫర్దర్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ దాట్. రాజ్ కుమార్ వద్ద సెల్ ఫోన్, బస్ టికెట్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు సిపి తరుణ్ జోషి. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డెడ్ బాడీ పక్కన పాయిజన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. రాజ్ కుమార్ విషం తాగినట్లు తెలుస్తోంది అన్నారు సిపి తరుణ్ జోషి. ఇది సెల్ ఫోన్ కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. ప్లస్ ఇంకా కొన్ని బస్ టికెట్స్ దొరికింది. దాని గురించి ఆ రోజు ఏం జరిగింది అయిపోయిన తర్వాత ఇది ట్రావెల్ చేశారా, లోకల్లో ఉన్నారా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ, మా దగ్గర లేదు. వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ప్లస్ ఇది జస్ట్ బాడీ పక్కన ఒక బాటిల్ కూడా ఉంది. ఈ బాటిల్ ఇస్ one herbicide by name Display. It is one Display is the name, పేరు ఉంది, brand name. The about 1 liter bottle ఉంది. So maybe he has consumed it. మేము ఇది PMA కోసం పంపిస్తాము బాడీ, తర్వాత వాళ్ళు కూడా ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ప్రకారం అట్లా కనపడుతుంది. మేబీ he has consumed this herbicide. So that could be the possible cause of death.
ఒక సెల్ ఫోన్ దొరికింది. ఇది సెల్ ఫోన్ కి కొంచెం చూసాము ఇప్పుడు, జస్ట్ 10 minutes ఐ వాజ్ సీయింగ్ దాట్. నా పిల్లలకి 2 పిల్లలు, నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబ నా పిల్లలకి 2 పిల్లలు, నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబ నా పిల్లలకి 2 పిల్లలు, నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నాను. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి, నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయని. రాజ్ కుమార్ చనిపోయిన ప్రదేశం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. వెంచర్ల సమీపంలోని ఓ వెంచర్లోనే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇటువైపుగా వచ్చినటువంటి స్థానికులు అన్ఐడెంటిఫైడ్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఎప్పుడైతే పోలీసులకు సమాచారం ఇచ్చారో పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీపై ఉన్నటువంటి డ్రెస్ ను గుర్తించారు. ఇప్పటికే రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పోల్చి చూసి రాజ్ కుమార్దిగా గుర్తించారు. ఇమ్మీడియట్ గా రాజ్ కుమార్ సొంత అన్నకు, ఇదే ఊర్లో ఉంటున్నటువంటి మేనమామకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళతో కూడా ఐడెంటిఫై చేయించారు. వాళ్ళు కూడా మృతదేహం రాజ్ కుమార్దే అని నిర్ధారించడంతో ఇమ్మీడియట్ గా ఇక్కడికి క్లూస్ టీమ్ ను రప్పించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ చెక్ చేస్తున్నప్పుడు కూడా రాజ్ కుమార్ జేబులో 1600 రూపాయలు, 2 బస్ టికెట్స్ ను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బస్ టికెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు అనేది కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అని చెప్తున్నారు. రాజ్ కుమార్ జేబులో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూసినప్పుడు గ్యాలరీలో మిగతా ఫొటోస్ కానీ వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఉన్నాయి. కేవలం ఒక వీడియో మాత్రమే ఉంది. ఆ వీడియోని ప్లే చేసి చూసినప్పుడు అందులో రాజ్ కుమార్ హత్యాకాండకు పాల్పడడానికి ఒక రోజు ముందే వీడియోను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అందులో క్లియర్ గా చెప్తున్నారు, మైనర్ బాలిక ఆ కుటుంబం నన్ను ఎంతగానో వాడుకుంది, వాళ్ళను పూర్తిగా నమ్మి నేను మోసపోయాను, నాకు జీవితం పైన విరక్తి వచ్చింది, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఒక దారుణానికి పాల్పడబోతున్నాను అని చెప్పి కూడా తను వీడియో రికార్డ్ చేసుకున్నాడు. సో ఆ వీడియోను కూడా కొద్దిసేపు క్రితం సిపి ప్లే చేసి చూపించారు. ఆ వీడియో ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ముందుగానే తను డిసైడ్ అయి ఉన్నాడు, ప్లాన్ చేసుకున్నాడు, పక్కా ప్లాన్ ప్రకారమే. అయితే కేవలం మైనర్ బాలిక ఆ కుటుంబాన్ని మాత్రమే హత్య చేయాలా, లేకపోతే తన కుటుంబాన్ని కూడా హత్య చేయాలని ముందుగానే అనుకున్నాడు అనేది ఆ వీడియోలో స్పష్టం చేయలేదు. కానీ తను మాత్రం జీవితం పైన పూర్తిగా విరక్తి వచ్చింది, ఆ కుటుంబాన్ని నమ్ముకొని అప్పుల పాలయ్యాను అని కూడా వీడియోలో క్లియర్ గా చెప్తున్నాడు. సో ఎప్పుడైతే తను ముందుగా ప్లాన్ చేసుకున్నాడో ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని హత్య చేయాలి అని చెప్పి అక్కడ హత్య చేసిన తర్వాత నేరుగా మైనర్ బాలికను తీసుకొని ఒక చెరువు సమీపంలోకి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మైనర్ బాలికను అక్కడే ఉంచి తిరిగి రాజ్ కుమార్ తన ఇంటికి వచ్చిన తర్వాత తన 2 పిల్లలను హత్య చేశాడు, తన భార్యను కూడా హత్య చేశాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొని వెళ్లి మైనర్ బాలికను హత్య చేసినట్లుగా గుర్తించామని చెప్తున్నారు పోలీసులు. అంటే అప్పటి వరకు రాజ్ కుమార్ తన ఇంటికి వచ్చి తన భార్య పిల్లల్ని చంపే వరకు ఆ మైనర్ బాలిక ఎక్కడ ఉంది, తను అప్పటి వరకు సేఫ్ గానే ఉందా, ఒకవేళ సేఫ్ గా ఉన్నప్పుడు ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయలేదు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో మైనర్ బాలిక తల్లి వాళ్ళ నాన్నమ్మని చంపడానికి వాడినటువంటి అదే కత్తితో రాజ్ కుమార్ తన భార్య పిల్లల్ని చంపాడు. కానీ ఈ మైనర్ బాలికను చంపడానికి వాడినటువంటి కత్తి మాత్రం డిఫరెంట్ గా ఉంది. అది ఇంట్లో నుంచి తీసుకొచ్చినటువంటి కత్తిగా గుర్తించారు. అంటే అప్పటి వరకు తను ఎక్కడ ఉంది, లేకపోతే అప్పటికే తనని ఏమైనా గొంతు నులిమి చంపిన తర్వాత తిరిగి వచ్చి చాకుతో గొంతు కోసాడా అనే దానిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి వెంచర్ ప్రాంతం అంతా కూడా షాబాద్ నుంచి ఇక్కడికి ఒక దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి వరకు ఏ విధంగా ట్రావెల్ చేశాడు, అప్పటికే 12 బృందాలు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నాయి. వాళ్ళు ఎవరి కంట కనపడకుండా పెంచర్ల దాకా ఎందుకు వచ్చాడు అనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. తన మేనమామ ఊరుగా ఇది గుర్తించారు. మరి పెంచర్ల దాకా వచ్చినటువంటి టైంలో మేనమామ ఇంటికి కూడా రాజ్ కుమార్ వెళ్ళలేదు. ఇన్ కేస్ కాంటాక్ట్ అయితే నేను పోలీసులకు పట్టుబడి పోతాను అని కూడా రాజ్ కుమార్ భావించి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ఇంటి వద్ద కూడా పోలీసులు ఉన్నారు. తను వాడేటటువంటి సిమ్ ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో సిమ్ కార్డు ఉన్నా దాని నుంచి కాల్స్ మాట్లాడినా ఇమ్మీడియట్ ట్రాక్ అయ్యి రాజ్ కుమార్ ను గుర్తించే అవకాశం ఉండడంతో దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. కేవలం ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకుంటాడో పోలీసులు ఆ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోగానే ఆ వీడియో చూడాలి అనే ఉద్దేశంతోనే గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ గానీ వీడియోస్ ని గానీ అన్ని డిలీట్ చేసి కేవలం తను రికార్డ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోని మాత్రమే ఉంచాడు. అంటే ముందుగా
తను చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే ముందుగా ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకున్నాడు ముందు రోజు. ఆ నెక్స్ట్ డేనే కుటుంబంతో సరదాగా గడిపాడు. వాళ్ళ కొడుకుతో పాటు కలిసి సెలూన్ షాప్కి వెళ్ళి ఇద్దరు కటింగ్ చేసుకున్నారు. తిరిగి వచ్చి ఇంట్లో సరదాగా గడుపుతూ భోజనం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఈ హత్యాకాండకు పాల్పడ్డాడు. సో కేవలం ఆ కుటుంబాన్ని మాత్రమే అంతమొందించాలా, తన కుటుంబాన్ని కూడా అంతమొందించాలా అనేది కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి బస్ టికెట్స్ ఆధారంగా తను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు అనే దానిపైన పోలీసులు ఇంకా వెరిఫై చేస్తున్నారు. ఒకవేళ తను తప్పించుకోవాలి అని అనుకుంటే అదే బస్సులో డెస్టినేషన్ ప్లేస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయొచ్చు. కానీ ముందుగానే వాళ్ళ నాన్న కాల్ చేసి చెప్పాడు ఆత్మహత్య చేసుకుంటాను అని. కాబట్టి మరి పెంజర్ల ప్రాంతానికి ఏ విధంగా వచ్చాడు, ముందుగా కొత్తూరుకి ఏ విధంగా రీచ్ అయ్యాడు, తను పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాబట్టి ఆ పాయిజన్ బాటిల్ని ఎక్కడ కొనుగోలు చేసి ఉంటాడు అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, పెంజర్ల నుంచి.